ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారి గురించి ఎవరికి తెలియని 9 గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మేషరాశి వారైతే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో మనం వివరించడం జరిగింది. అలాగే మేషరాశి వారు మీ జీవితంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారి గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మేషరాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్రీయ విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపటం, యుద్ధ ట్యాంకులను నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది. మేషరాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా అందుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము, అలాగే క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపులు తెస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు లభిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టం. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్ట భంగము లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానము విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చిన ఎంతటి ఘనకార్యములనైనా సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశము ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారి తీయవచ్చు. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడతలకు లొంగిపోవు స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరము చాలా శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమకరించి మహా కార్యక్రమాలు కూడా సాధించగలరు. వీరిని అనుసరించేవారు వీరికి విధులై ఉండి ఎంతటి దుష్కర కార్యక్రమంలోనైనా దూకగలరు. అంచనమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశము ఉంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించుట వీరి జీవన లక్ష్యం. మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనుకంజ వేయరు. మేషరాశి వారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంతో గాఢంగా ప్రేమిస్తారు. ఇతరులు అంతే ప్రేమ వీరి పట్ల చూపించినప్పుడు అంతే తీవ్రంగా బాధపడతారు. దీనివలన వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశము ఉంటుంది. మేషరాశి వారు ఎవరంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు. కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు. మేషరాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీస్, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీ నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడపటంలో వీరికి చాలా సులభం. ఈ రాశి వారు రాజకీయాల నందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞా పాఠవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశము ఉంటుంది. అరుదైన సందర్భాల్లో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలదు. ఈ రాశి వారు క్రీడల నందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శజ్ఞానము ఉంటుంది. మేషరాశి వారు కార్యవాదులు. తీరిక ఆలోచించుట అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎంతటిదైనా సరే
కార్యరూపం దాల్చేదాకా వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి కింద పనిచేసేవారు భయంతో పనిచేస్తారు, కానీ వీరిపై అభిమానము ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఏ విషయంలో సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన, తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వలన వీరి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళము చితిలటం, మెదడుకు సంబంధించిన పక్షవాతం వంటి రోగములు రావచ్చు. అందువలన వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావచ్చు. మేషరాశి వారు తమ జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌక్య జ్ఞానం అలవర్చుకుంటే వీరికి అపజయం అనేది చేరదు. మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. కాబట్టి వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే వీరు అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు. అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు. అయితే వీరికి ఆలోచనలు, వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ వీరికి తొందరపాటు తగదు. మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బంది, కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు, తొందరగా ఉద్యోగాలను సాధించగలుగుతారు, తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటారు. మేషరాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. మేషరాశి వారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు, పెళ్లి పీటల దాకా వెళ్తారు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకుపోతారు. అలాగే వీరు అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు. అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు. అయితే వీరికి ఆలోచనలు, వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ వీరికి తొందరపాటు తగదు. మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు తొందరగా పదవులు పొందుతారు, తొందరగా ఉద్యోగాలను సాధించగలుగుతారు, తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటారు. మేషరాశి వారికి ఎదుటివారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. మీ కుడి చేతిలో ఎటువంటి డిజైన్స్ లేకుండా సాదాగా ఉండాలి మరియు బాగా మెరుస్తూ శుభ్రంగా ఉన్న వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా మీరు నిరంతరం సానుకూల ప్రకంపనలను ఆకర్షించి దాని విషయంలో మీ విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వటానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలోనూ మీరు ఎప్పుడు పాల్గొనకూడదు. ఎందుకంటే మీరు ఎప్పటికీ తీపి వస్తువులు విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించకూడదు లేదా తీపి వస్తువులను విక్రయించే సంస్థ కోసం కూడా పనిచేయకూడదు. మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూముల్లో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నమ్మి చెట్టును నాటవద్దు.
మేషరాశికి చెందిన వారు ఎరుపు, గోధుమ, బ్రౌన్ లేదా తెలుపు రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎరుపు రంగు రుమాలు చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది. మేషరాశికి చెందిన వారిపై మంగళగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. దీంతో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9 మరియు 1. అదేవిధంగా మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం అందించండి. అలాగే ప్రతినిత్యం ఇంట్లో దైవారాధన, దీపారాధన చేస్తే దైవ బలం పెరుగుతుంది. సో చూశారు కదండి, మేషరాశి వారి గురించి ఎవరికి తెలియని 9 గుండె పగిలే నిజాలతో పాటుగా జీవితకాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతను సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను వారికి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ త్రూ మన వీడియోస్ని మీరు చూడవచ్చు. సో ఈ వీడియో నచ్చితే మీరు